ఏపీ హైకోర్టులో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఊరట లభించింది. పల్నాడు జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి చనిపోయిన కేసులో జగన్ వేసిన క్వాష్ పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో జగన్ A2గా ఉన్నారు. జగన్తో పాటు కారులో ప్రయాణించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి, జగన్ PA KNR, మాజీ మంత్రులు పేర్ని నాని, మెడదల రజనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 5గురు కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులకు సూచించింది. క్వాష్ పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కారు ప్రమాదం జరిగితే కారు డ్రైవర్ కాకుండా ప్రయాణికులకు ఏం సంబంధం అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రమాదానికి ప్రయాణికులు ఎలా బాధ్యత వహిస్తారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కొన్ని కండిషన్స్ పాటించాలని చెప్పినా జగన్ పాటించలేదని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. చాలా జాగ్రత్తలు తీసుకున్నా కుంభమేళాలో ప్రమాదం జరిగింది కదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. జగన్ పర్యటనకు ఇచ్చిన పర్మిషన్ నిబంధనలకు ఉల్లంఘించినట్లు కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. విచారణలో పోలీసులు సేకరించిన ఆధారాలు కోర్టుకు అందజేయడానికి సమయం కావాలని ప్రభుత్వం కోరింది. సింగయ్య ప్రమాదానికి గురైన సమయంలో అంబులెన్స్ కి పోలీసులకు సమాచారం ఇవ్వలేదని ప్రభుత్వం తెలిపింది. ఘటన జరిగినప్పుడు ఒక కారుగా చెప్పిన పోలీసులు తర్వాత జగన్ ప్రయాణిస్తున్న కారు అని చెప్పి సెక్షన్లు మార్చినట్లు కోర్టుకు జగన్ న్యాయవాదులు తెలిపారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ కేసు నమోదు చేశారని జగన్ తరపు లాయర్లు వాదించారు. జగన్ కు సరైన బందోబస్తు ఇవ్వడం లేదని ఈ అంశంపై దాఖలైన 2 పిటిషన్లు హైకోర్టులో విచారణ దశలో ఉన్నాయని అన్నారు. జగన్ పర్యటనలో 3 కార్లు 100 మందికి అనుమతిస్తే 100 కార్లు 1000 మందితో పర్యటన జరిపారని ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది. జగన్ పర్యటనలో 3 చనిపోయారని, సింగయ్య మృతిలో మాత్రమే వీరందరినీ నిందితులుగా చేర్చామని క్లారిటీ ఇచ్చింది సర్కార్. కక్ష సాధింపైతే 3 మృతికి సంబంధించి కేసులు నమోదు చేసేవాళ్లమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. క్వాష్ పిటిషన్లపై తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.